మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఉడికించిన బొబ్బర్లు, బీరకాయ ముక్కలు, కారం తగినంత, పసుపు, కొత్తిమీర, కళ్యామాకు, ధనియాల పొడి, పోపు దినుసులు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్. బొబ్బర్లు బీరకాయ కూర కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో కవిత గారు, దీనికి కూడా మరి బొబ్బర్లు మీరు ముందరగానే ఉడికించి పెట్టుకున్నారా? ఓకే. సో నెక్స్ట్ ఏంటండి ప్రొసీజర్? ఫస్ట్ స్టవ్ వెలిగించిన ప్యాన్ పెట్టుకోండి. ఓకే. ప్యాన్ వేడైన తర్వాత 2 స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఓకే. ఇట్లా కూడా చేసుకోవచ్చు, కలిపి పెట్టుకుంటారు. ఇట్లా అట్లా కూడా చెప్పిండు, అట్లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తారు కదా, ఇప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయకుండా అట్లా కూడా కలిపి పెట్టుకోవచ్చు అన్నట్టు. అంటే ఎలాగా? అంటే ముక్కలు ఇట్లాంటి కడిగేసి దానిపైన వేసి ఆవిరి పైన ఉడకబెట్టుకోవచ్చు. తొందర ఆడవేస్తుంది. చాలా మంది జాబ్ కడలీలో వెళ్ళేటోళ్ళు అది వర్క్ చేసుకుంటా ఉంటే ఇది తొందర అయిపోతుంది. ఓకే ఓకే. సో ఆయిల్ ని అవాయిడ్ చేయాలి అని అనుకుంటే గనుక మొత్తం నీటిలోనే వాటిని ఆవిరి మీద పెట్టుకోవచ్చు అంట. ఆయిల్ తక్కువ పడుతుంది అన్నట్టు, 1 స్పూన్ ఆయిల్ పడుతుంది. ఓకే. ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేస్తాం. ఓకే. ఉల్లిపాయలు అన్న తర్వాత అల్లం ఉల్లిపాయలు వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. ఓకే. చిటికన్నంత పసుపు వేస్తాం. బీరకాయ ముక్కలు ఇవి మామూలుగా ఫ్రెష్ గా తరిగిన ముక్కలు, వీటిని మనం ఏమి డైరెక్ట్ కొంచెం లేతగా ఉండే ముక్కలు తీసుకుంటే కనుక వెంటనే అయిపోతాయి కదా, ఎక్కువ టైం కూడా పట్టదు మనకి బీరకాయలు. ఇది చాలా మంది జాబ్కి వెళ్ళిన ఆడవీడిలో ఉన్న వాళ్ళకి తొందర చపాతీలకైనా రైస్కైనా బాగుంటుంది అన్నట్టు. మీరు హాస్పిటల్లో నర్స్గా అన్నారు కదా, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేటా? ప్రైవేట్ చేస్తే గవర్నమెంట్ చేస్తా, రెండింటికి చేస్తారు. ఓకే. అంటే ఎట్లాగా? అంటే ఇప్పుడు ప్రైవేట్ల వాళ్ళు ట్రైనింగ్ వాళ్ళు వస్తారు అన్నట్టు, హౌసేజన్ అని వాళ్ళు ఉంటారు అన్నట్టు, వాళ్ళను మళ్ళీ సివిల్ హాస్పిటల్ క్యాంప్లకు తీసుకెళ్ళాలి. ఓకే. వాళ్ళు సివిల్ హాస్పిటల్లో ట్రైనింగ్ చేస్తారు అన్నట్టు ఫస్ట్. అట్లా అయితేనే వాళ్ళకు మళ్ళీ వేరే కూడా ఎగ్జామ్ రాయడానికి అలా ఉంటుంది అన్నట్టు, నేర్చుకోవడానికి వాళ్ళు కూడా ట్రైనింగ్ కోసం. ఓకే. అంటే ఇప్పుడు మీరు నర్స్ గా ఉండాలంటే దానికి కోర్స్ చేస్తారు? కోర్స్ చేస్తాం. ఓకే. ఎంత కాలం ఉంటుంది? 2 years. ఓకే. ఎప్పుడు చేస్తారు ఇది? 2006లో చేస్తాం. 2006. అప్పటి నుంచి దాని తర్వాత నుంచి మీరు కంటిన్యూ చేస్తున్నారు? తర్వాత ఇక్కడ చేసిన మియాపూర్లో శిల్ప నర్సింగ్ హోమ్ లో చేసిన ఫస్ట్. ఓకే. కొంచెం ముక్కలు ఉడికినాయి మేడం. ఉడికిన తర్వాత కళ్యామాకు బొబ్బర్లు వేసుకోండి. అవి ఉడికినాయి కదా, ఇవి వేసుకోవాలి. ఓకే. ఇవి తొందరగా ఉడకబెట్టినాం కాబట్టి ఏం లేట్ ఏం పట్టదు, తొందరగా అయిపోతుంది. ఓకే. టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు. వాళ్ళు
కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే. చిటికెడంతా కారం. దీనిలో కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది, కొంచెం లైట్గానే ఉండాలి. కొంచెం లైట్గా వాటర్ పోసుకోవచ్చు, ఓకే. గ్రేవీ కోసం. అది ఒక 10 minutes మూత పెట్టుకోవాలి. ఓకే. సో ఇప్పుడు బీరకాయ ముక్కలు ఇంకొంచెం మెత్తపడాలంటే కనుక కొంచెంసేపు మూత పెట్టుకొని ఉంచాలండి. సో అంతవరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఉడికిందే లేదా చూద్దాం. ఓకే. ఇందాక మనం పైనుంచి పోసిన నీళ్ళ వలన ఇంకొంచెం తొందరగా ఉడికింది. ఇంకా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు కదా. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి పైన. కూర రెడీ అయిపోయింది, బౌల్లోకి తీసుకుంటాం. ఓకే. సర్వ్ చేసుకుంటాం. కొత్తిమీర వేసుకోండి. బీరకాయ బొబ్బర్ల కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే. బీరకాయ బొబ్బర్ల కర్రీ రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బొబ్బర్లు బీరకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బొబ్బర్లు, బీరకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి. బొబ్బర్లు బీరకాయ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో నూనె వేసి పోపు దినుసులు వేసి ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, బీరకాయ ముక్కలు వేసి బాగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత అందులో కరివేపాకు, ఉడికించిన బొబ్బర్లు, ఉప్పు, కారం వేసి కలుపుకొని మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి కూడా వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బొబ్బర్లు బీరకాయ కర్రీ రెడీ.